సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. జీసస్ క్రైస్ట్ చనిపోయాక తన బాడీకి చుట్టిన క్లాత్ మీద 40% ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ ఇండియన్ లైనేజ్కి చెందిందని, భారతదేశ మూలాలున్నాయని. ఇది ఎంతవరకు కరెక్ట్? రండి తెలుసుకుందాం. ఇటలీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పడోవా సైంటిస్టులు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ బాడీని టెస్ట్ చేయలేదు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ చనిపోయాక తన బాడీకి చుట్టిన క్లాత్ మీద టెస్ట్ చేశారు. దాన్ని ద షోర్డ్ ఆఫ్ టురైన్ అని అంటారు. వాళ్ళు ఆ క్లాత్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ డిఎన్ఏలో చాలామంది డిఎన్ఏ మిక్స్ అయిపోయి ఉంది. అలానే మన ఇండియన్ రీజియన్కి చెందిన వాళ్ళ డిఎన్ఏ కూడా మిక్స్ అయిపోయింది. ఇలా ఎందుకు ఉంది అని అంటే ఈ క్లాత్ని చాలామంది టచ్ చేశారు. అంతేకాకుండా ఈ క్లాత్ కొన్ని వందల సంవత్సరాల క్రితంది. ఈ క్లాత్ని చాలామంది తాకారు. అందుకే ఇండియా, యూరోప్, మిడిల్ ఈస్ట్కి చెందిన వాళ్ళ డిఎన్ఏలన్నీ మిక్స్ అయిపోయాయి. నేను ఆ రిపోర్ట్ మొత్తం చదివాను. అందులో ఎక్కడ కూడా 40% ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ జీసస్ క్రైస్ట్ డిఎన్ఏ అని ఎక్కడ కూడా లేదు. కావాలంటే మీకు కూడా కింద లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చదవండి. అందులో నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇంకా 40% ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ ఫ్రమ్ ఇండియన్ లైనేజ్ అన్నది సోషల్ మీడియాలో కొంతమంది రాసి ఎగ్జాజరేట్ చేసిన ఫేక్ న్యూస్. ఇంకా ఆ క్లాత్ మన ఇండియా నుంచి లేకపోతే మిడిల్ ఈస్ట్, యూరోప్ నుంచి అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. కానీ జీసస్ క్రైస్ట్లో 40% ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ ఫ్రమ్ ఇండియన్ లైనేజ్ అన్నది పచ్చి అబద్ధం, పెద్ద ఫేక్ న్యూస్. ఇంకా వాళ్ళు టెస్ట్ చేసింది క్లాత్ మీద కానీ జీసస్ క్రైస్ట్ బాడీ మీద కాదు. జీసస్ క్రైస్ట్ బాడీ ఇప్పుడు అవైలబుల్గా లేదు. జీసస్ క్రైస్ట్ చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది కూడా 2015లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ని ట్రెండ్ చేస్తున్నారు.